3500 ఉన్న సింగిల్ స్క్రీన్లు ఇప్పుడు 1300కి తగ్గిపోవడానికి గల కారణాల గురించి చూద్దాం. అంటే గతంలోనే 3500 సింగిల్ స్క్రీన్లు ఉండేవి, కానీ ప్రస్తుతం 1300కే తగ్గిపోయాయి. సమీప భవిష్యత్తులోనూ ఈ పరిస్థితి మారేలా కనిపించడం లేదని ఎగ్జిబిటర్లు చెప్తున్నారు. అలాగే దీని కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. థియేటర్లోని ప్రేక్షకుల సంఖ్య కూడా తగ్గిపోయింది. వసూల్లో న్యాయమైన భాగం తమకు దక్కపోవడం వల్ల వచ్చే నష్టాన్ని సింగిల్ స్క్రీన్ మూసేయాల్సి వస్తుందని ఎగ్జిబిటర్ల వాదన అన్నమాట. వాళ్ళు ఇప్పుడు ఏం చేద్దారో చూద్దారు. అసలు పెద్ద సినిమా వసూళ్ళలో వాటాలపై ఎగ్జిబిటర్లు ఆశలు పెట్టుకున్నారు. అద్దె అయితే వేలాల్లో వస్తుందని, వాటా అయితే లక్షల్లో ఆదాయం వస్తుందని ఎగ్జిబిటర్లు అనుకుంటున్నారు. మల్టీప్లెక్స్ బాటలను ఆదాయాన్ని పంచాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తారన్నమాట. ఇకపై సినిమా ప్రదర్శనకు అద్దె ప్రాతిపదికన థియేటర్లు ఇవ్వడం ఆపేస్తున్నామని, సినిమాకు వచ్చిన వసూలను బట్టి వాటాలు పంచాలని నిర్మాతలు పంపిణీదారు అంగీకరిస్తే, లేదంటే థియేటర్లు మూసేస్తామని అలా అన్నాను. కానీ కారణాలు వస్తే మనం విశ్లేషిద్దాం. ఎందుకంటే తమకు రాబడి పెరిగితే థియేటర్లు మూసేయకుండా ఎలాగోలా నెట్టుకొస్తామని ఎగ్జిబిటర్లు చెప్తున్నారు. వసూల్లో వాటా విధానం ఇరు పక్షాలు లాభదాయకమే ఉంటుందన్నమాట. ఇండస్ట్రీ కూడా పలుకాలం కొత్తగా ఉంటుందని ఎగ్జిబిటర్లు చెప్తున్నారు. చాలా కాలంగా మల్టీప్లెక్స్ వాటా విధానాన్ని అమల్లో ఉంది. మల్టీప్లెక్స్లోని వాటా విధానం అమల్లో ఉందన్నమాట. ఒప్పందాన్ని బట్టి వచ్చిన వసూళ్ళలో 45 నుంచి 55% లేదా 40:60 నిష్పత్తిలో పంచుకుంటున్నారు మల్టీప్లెక్స్లోనైతే. ఇప్పుడు ఇదే విధంగా తమకు కూడా వర్తింపు చేయాలని సింగిల్ స్క్రీన్ యజమానులు డిమాండ్ చేస్తారన్నమాట. అంటే 40:60 పద్ధతిలోనో, లేదా 30:70 పద్ధతిలోనో, లేదా 45:55 పద్ధతిలోనో ఏదో విధంగా పంచుకోవాలని అనుకుంటున్నమాట. టికెట్ రేట్ పెంచిన అద్దె పెరగట్లేదని కూడా థియేటర్ యజమానులు ఎగ్జిబిటర్లు చెప్తున్నారన్నమాట. సినిమాకు వసూలు ఎంత వచ్చినా థియేటర్లు అద్దె మాత్రం నిర్మాతలు పంపిణీదారులు పెంచడం లేదని, ప్రభుత్వం నుంచి జీవోలు తెచ్చుకుని టికెట్ ధరలు భారీగా పెంచుకుని వారు లాభ పొందుతున్నారని, అందులో తమకు మాత్రం ఎలాంటి వాటా దక్కడం లేదని థియేటర్ యాజమానులు వాపోతున్నారు. పెద్ద సినిమాలకు వచ్చిన వసూళ్లను నిర్మాతలు పంపిణీదారులు పూర్తిగా తమ జేబుల్లో వేసుకుంటున్నారని, ఇదే విధానం కొనసాగితే ముందు మరిన్ని సింగిల్ స్క్రీన్లు మూతపడే ఖాయమని చెప్తున్నారు. తాము కూర్చున్న కొమ్మని వాళ్ళు నరుక్కుంటున్నారని, అదనపు షోలు, బెనిఫిట్ షోల వల్ల మాకు పైసా కూడా ఆదాయం రావట్లేదని, టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాల నుంచి జీవోలు తెచ్చుకుంటున్న నిర్మాతలు థియేటర్ల అద్దె మాత్రం పెంచట్లేదని వాళ్ళు అంటున్నమాట. ఎగ్జిబిటర్ చెప్తున్నారు. షేరింగ్ విధానంలో అయితేనే థియేటర్లు ఇస్తామని, లేదంటే థియేటర్లు మూసేస్తామని వాళ్ళు చెప్పడానికి కూడా కారణం ఇదే అన్నమాట. పంపిణీదారుదే పైచేయి ఉందన్నమాట. ఒప్పంద పత్రం పంపిణీదారులు తమకు అనుకూలంగా ఉండేలా రెంట్ % విధానంలో చెల్లింపులు అని రాసుకుంటున్నాడు. అవకాశాన్ని బట్టి దాని అర్థాన్ని అన్వయించుకుంటున్నారు. ఒక పెద్ద సినిమా విడుదలై 40 లక్షలు వసూలు చేస్తే ఎగ్జిబిటర్కు 1 లక్ష ఇస్తున్నారు. 39 లక్షల నిర్మాతలు పంపిణీదారులు తీసుకుంటున్నారు. అక్కడ అద్దె విధానం లెక్కగట్టి చెల్లింపులు చేస్తున్నారు. అది ఏదైనా చిన్న సినిమాకు 40,000 వసూలు చేస్తే మాత్రం 20,000 ఇస్తున్నారు. అదేమిటంటే 50% అంటున్నారు. ప్రింట్ సిస్టమ్ ఉన్నప్పుడు ఎగ్జిబిటర్ నష్టపోతే ఆ నష్టపోయిన సొమ్మును కట్టే పంపిణీదారుడు తన ప్రింట్ తీసుకువెళ్ళేవాడు. ఇప్పుడు ఆ అవకాశం ఎగ్జిబిటర్లకు లేదు. ప్రింట్ సిస్టమ్ ఉన్నప్పుడైతే ఎగ్జిబిటర్ నష్టపోతే ఆ నష్టపోయిన సొమ్మును కట్టి పంపిణీదారుడు తన ప్రింట్ని తీసుకుని వెళ్ళేవాడు అనమాట. ఇప్పుడు ఆ అవకాశం లేదనమాట. కానీ ఇప్పుడు ఉన్న అవకాశం ఏంటంటే 40 లక్షలు వసూలు వస్తే ఎగ్జిబిటర్కి అద్దె ప్రకారం 1 లక్ష రూపాయలు చెల్లించేసి మిగతా 39 లక్షలు నిర్మాతలు పంపిణీదారులు తీసుకుంటున్నారు. అదే అద్దె విధంగా లెక్క చేస్తున్నారు. అదే చిన్న సినిమాకి అయితే 40,000 వస్తే 50-50 అని చెప్పి 20,000 తీసుకుంటున్నారు. అంటే వసూలు చేస్తే 20,000 ఇస్తున్నారు. అంటే అది 50% అంటున్నమాట. అలా ఈ విధంగా ఉందన్నమాట. పెద్ద సినిమాలు వస్తే ఒకలాగా, చిన్న సినిమా వస్తే ఒకలాగా వీళ్ళు చేస్తున్నారని ఒప్పంద పత్రాలను పంపిణీదారు తమకు అనుకూలంగా ఉండే రెంట్ % విధానంలో చెల్లింపులని రాసుకుంటున్నారట. ఇటీవల ఒక యువ హీరో నిర్మించిన మిడ్ రేంజ్ సినిమా విడుదలైంది. 50-50% విధానంలో ఆ హీరో పంపిణీదారులు కలిసి ఎగ్జిబిటర్తో ఒప్పందం కూర్చున్నారు. తొలి ఆటకు 4 లక్షలు చొప్పున వసూలు వచ్చాయి. ఒప్పందం ప్రకారం చెరువు 2 లక్షలు తీసుకోవాలి. కానీ వసూలు ఎక్కువగా వచ్చాయని చెప్పి ఎగ్జిబిటర్ 1 లక్ష చేతిలో పెట్టి 3 లక్షలు డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాడు. చేసేదేం లేక ఎగ్జిబిటర్ మిన్నకుండిపోయాడు. హైదరాబాద్లో 30 థియేటర్ పెద్ద హీరో సినిమా బెనిఫిట్ షో వేస్తే 13 లక్షలు వసూలు వచ్చాయి. కానీ థియేటర్ యజమానికి మాత్రం ఒప్పందం ప్రకారం 20,000 చొప్పున కిరాయి మాత్రమే దక్కింది. మిగిలిన సొమ్మంతా డిస్ట్రిబ్యూటర్ నిర్మాత చేతికి వెళ్ళింది. అదే 40% వాటా కనుక ఇస్తే 5 లక్షల వరకు ఎగ్జిబిటర్కి వస్తాయి. అంతా నిర్మాతలు పంపిణీదారులకు దక్కితే మాకే మిగులుతుందని ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తారన్నమాట. ఇలాంటి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటివి జరుగుతున్నాయని చెప్తున్నారు. ముందు కనీసం 2-3 నెలల % విధానం అడించి చూస్తే అవగాహన వస్తుందని, బాగుంటే పర్వాలేదు, లేదంటే మార్కెట్లోకి గొడవలకు కిరాయి తీర్చుకోక తప్పదంటున్నారు ఎగ్జిబిటర్లు. బుధవారం డిస్ట్రిబ్యూటర్లు
సమావేశం షేరింగ్ విధానంపై ఆక్రమణ కుదరదని సమావేశం అన్నారు. తొందరపడి నిర్ణయం రావద్దని సావధానంగా ఆలోచించాలని చెప్తున్నమాట. దిల్ రాజు, సురేష్ బాబు, నాగవంశీ, దానయ్య, సునీల్ నారాయణకు ఏఎం రత్న తదితర సమావేశంలో ఎగ్జిబిట్ సమస్యను చర్చించారు కూడాను. పరిశ్రమ చెందిన అన్ని విభాగాలతో ఒక కమిటీ వేసి అందరికీ ఆమోదం నిర్ణయాలు తీసుకోవాలని నిర్మాతలు కూడా ప్రతిపాదించారు. నిర్మాత మండలి మరోసారి సమావేశమై నిర్మాత పంపిణీ ఎగ్జిబిట్ ఉమ్మడి సమావేశం ఫిల్మ్ ఛాంబర్లో జరిగి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు అన్నమాట. 12 టికెట్లు ఉంటాయని షో వేస్తామని చెప్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ తర్వాత పైసా ఆదాయం చూడలేదని, ఫిబ్రవరి నుంచి విపరీతమైన నష్టాలు వస్తున్నాయని, నెల 2-3 లక్షల వరకు నష్టపోతున్నామని ఎగ్జిబిట్లు చెప్తున్నారు. అదే వార్తా విధానం అయితే సినిమా దెబ్బతిన్నా ఎంతో కొంత చేతికి వస్తుందని ఎగ్జిబిట్లు చెప్తున్నారు. హైదరాబాద్ మెయిన్ థియేటర్లో సైతం 12 టికెట్లు తెగితేనే షో వేస్తున్నారు, లేకపోతే వేయడం లేదని ఎగ్జిబిట్లు కూడా చెప్తున్నారు. కనీసం 10 మంది అయినా వస్తేనే షో వేస్తాం, లేదంటే వేయమని ప్రేక్షకులకు ముందే చెప్పి టికెట్లు ఇస్తున్నారు ఆయన చెప్పారన్నమాట. షో పడకపోతే డబ్బులు వాపసు ఇచ్చేస్తున్నారు. షో పడుతుండటం లేదు అనే సందేహంతో అరగంట ముందే ఏసీ వేస్తే వృధా అవుతుందని ఆపుతున్నారని కూడా చెప్తున్నారు. ఇటీవల అగ్రకరాన్ని నిర్మించిన లో బడ్జెట్ చిత్రం విడుదలైంది. ఆ సినిమా ఒక థియేటర్లో 8 రోజులు నడిస్తే జనాలు లేక 17 ఆటలను బంద్ చేశారు. అంటే రోజుకు 2 షోలు చొప్పున రద్దవే. హైదరాబాద్లో మెయిన్ సెంటర్లోనే ఉన్న థియేటర్ల ప్రదర్శనకు 12 మంది కూడా రావడం లేదంటే ఈ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మల్టీప్లెక్స్లో కూడా ఇదే పరిస్థితి. వాటికి రోజుకు 5 షోలు అనుమతి ఉన్నా అందులో సగం షోలు కూడా పడట్లేదు. మల్టీప్లెక్స్లో బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన ప్రేక్షకులు సారీ సార్ షో లేదని సమాధానం తరచూ ఎదురవుతుంది. ఈ విధంగా చాలా థియేటర్లో ఇలా జరుగుతున్నాయి అన్నమాట. కనీసం 12 మంది కూడా రావట్లేదు. ఇలా షోలు కూడా బంద్ అయిపోతున్నాయి. అలాంటి పరిస్థితులు థియేటర్ యజమానులు ఏ విధంగా ఉంటారు? అందుకని వాళ్ళకి షేరింగ్ విధానంలోని రెంట్ విధానం కాకుండా షేరింగ్ విధానం డబ్బులు కావాలని మల్టీప్లెక్స్ బ్యాట్లోనే తమకు కూడా ఇవ్వాలని వాళ్ళు చెప్తున్నారు. అదే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.